హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏపీ లాసెట్ అండ్ ఏపీ పీజీ ఎల్సెట్ 2025 అడ్మిషన్కి సంబంధించి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఏ విధంగా ఫిల్ చేసుకోవాలి, డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా కూడా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఫీజ్ పేమెంట్ ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలి, ఒకవేళ ఆప్షన్స్ ఏమైనా గతంలో మీరు మిస్టేక్ చేసుకుంటే ఏ ఆప్షన్స్ మీరు చేంజ్ చేసుకోవచ్చు, అండ్ స్టడీ మిస్టేక్స్ ఉంటే స్టడీ ఎలా చేంజ్ చేసుకోవచ్చు, అవన్నీ కూడా కంప్లీట్గా మీకు ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డీటెయిల్గా వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. అండ్ ఒకవేళ మా యొక్క సర్వీస్ నుంచి ఏపీ లాసెట్ కానీ పీజీ ఎల్సెట్కి సంబంధించి కానీ నా తరపు నుంచి ఈ యొక్క ఆన్లైన్లో అప్లై చేయాలనుకుంటే ఇక్కడ ప్రొవైడ్ చేసిన నెంబర్కి మీరు వాట్సాప్లో అయితే కాంటాక్ట్ అయితే నేను కూడా అప్లై చేస్తాము. బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా అప్లై చేయడం అయితే జరిగింది. ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యి డైరెక్ట్గా మీ అంతటి మీరే అప్లై చేసుకోవచ్చు. మొత్తం కూడా జెన్యూన్ అనమాట. అండ్ నెక్స్ట్ బ్యాక్ వెళ్తే ఏపీ లాసెట్ అండ్ పీజీ ఎల్సెట్ 2025 ఆల్రెడీ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఇవన్నీ కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఎవరైతే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారో ఈ స్టార్టింగ్ లింక్ ఉంది కదా, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది, దాన్ని అనేది క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు హాల్ టికెట్ నెంబరు అండ్ డేట్ ఆఫ్ బర్త్ అయితే మీదైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ ఈ విధంగా ఇంటర్ఫేస్ అయిపోతుంది. ఇక్కడ చూసుకోవచ్చు క్యాండిడేట్ డీటెయిల్స్ అని చెప్పేసి ఆల్ డాక్యుమెంట్స్ మస్ట్ బీ ఇన్ పీడిఎఫ్ ఫార్మేట్, అంటే డాక్యుమెంట్స్ అన్నీ కూడా పీడిఎఫ్ ఫార్మేట్లో అప్లోడ్ చేయాలి. అది కూడా లెస్ దాన్ 1 MB లోపు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీ యొక్క రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబరు ఈమెయిల్కే మొత్తం కమ్యూనికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. ఒకవేళ ఈమెయిల్ కానీ మొబైల్ నెంబర్ మిస్టేక్ ఉంటే హెల్ప్ లైన్కి కాంటాక్ట్ చేసుకొని మెయిల్ చేయండి. మెయిల్ చేస్తే వాళ్ళు రీకరెక్ట్ చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ మీ యొక్క ఫోటో అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది, మీదే కాదని చెక్ చేసుకోండి. క్యాండిడేట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబరు, మెయిల్, జెండర్ అనేది చూపిస్తుంది. ఫాదర్ నేమ్, అడ్రస్, మొబైల్ నెంబర్ ఇవన్నీ కూడా క్రాస్ చెక్ చేసుకోండి. అండ్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా సేవ్ అయ్యి ఉంటుంది మీ అప్లికేషన్లో ఏవైతే ఇచ్చుంటారో. అండ్ ఈమెయిల్ ఐడి అన్నీ కూడా మైనార్టీ స్టేటస్, మైనార్టీ నాన్ మైనార్టీ అయితే అడుగుతుంది. మైనార్టీ అంటే ముస్లిం, క్రిస్టియన్ వాళ్ళైతే మైనార్టీలోకి అయితే వస్తారనమాట. అక్కడ మీ యొక్క ఎస్ఎస్సి సంబంధించిన సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేస్తారు. నెక్స్ట్ క్యాస్ట్ కేటగిరీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్ అయితే అడుగుతుంది. ఇక్కడ మీకు కొంచెం డీటెయిల్గా మీకు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మీకు ఎకనామికల్ అంటే ఓసీ వాళ్ళకి బీసీడీ ఇలా సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు డైరెక్ట్గా క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై అండ్ డూ హ్యావ్ మీ సేవ అని అయితే అడుగుతుంది. ఇక్కడ ఎస్ కానీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈ ఏపీ సేవ ఇచ్చారా, మీ సేవ వాళ్ళు ఇచ్చారా అని చెప్పేసి దాన్ని టిక్ మార్క్ చేసుకొని దాని యొక్క నెంబర్ ప్రొవైడ్ చేస్తారు. మాన్యువల్గా నెంబర్ కానీ సేవ్ అయినట్టయితే ఇంకా డీటెయిల్స్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సిన లేదు. ఒకవేళ డేటాబేస్లో లేకపోతే ఇక్కడ డాక్యుమెంట్ అప్లోడ్ అడుగుతుంది అనమాట, అక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ అడిగితే. అండ్ నెక్స్ట్ ఫీజ్ రిమైన్స్ అనేది అడుగుతుంది. నో ఎస్ అని అయితే ఉంటుంది. నో పెట్టుకుంటే ఎలాంటి ఆప్షన్స్ అయితే అడగదు. ఎస్ పెట్టుకుంటే ఇక్కడ సేమ్ డూ యూ హ్యావ్ మీ సేవ, ఏపీ సేవ సర్టిఫికేట్ నెంబర్ అనేది అడుగుతుంది అనమాట. అండ్ ఇక్కడ ఎస్ పెట్టుకుంటే ఇప్పుడు ఈ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై అని అడుగుతుంది. ఏపీ సేవ, మీ సేవ దాన్ని టిక్ మార్క్ చేసుకుంటారు. ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే అడుగుతుంది. నెక్స్ట్ మనకి రీజనల్ లోకల్ ఏరియా అడుగుతుంది. ఇక్కడ మీకు ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది మీ స్టడీ డీటెయిల్స్ పెట్టి అని చెప్పేసి. నెక్స్ట్ మీకు ఇక్కడ చూసుకోవచ్చు కోర్సు టైప్ ఆటోమేటిక్ సేవ్ అవుతుంది. స్టేట్ అయితే ఆంధ్రప్రదేశ్, ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉంటారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీకు కిందకి వెళ్ళినట్టయితే స్పెషల్ చారిటీస్ అని చెప్పి మీకు ఎన్సీసీ కానీ, ఫిజికల్ స్పోర్ట్స్ కానీ ఇలా ఏమైనా ఉన్నట్టయితే మీరు ఇవి చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎడిట్ చేసుకోవాలన్నా కూడా చేంజ్ చేసుకోవచ్చు. డోంట్ వర్రీ ఫర్ దట్. ఇక్కడ మీకు నో కానీ ఉండి ఒకవేళ ఎస్ ఉండి నో కింద చేంజ్ చేసుకోవాలన్నా కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇవి మనకు నెక్స్ట్ ఎస్ఎస్సిఆర్ ఈక్వలెంట్ యొక్క చూస్ ఫైల్ మేము క్లిక్ చేసుకొని మీ ఎస్ఎస్సి మార్క్స్ మేము అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ కిందన ఇంటర్ మార్క్స్ మేము అయితే చూస్ ఫైల్లో 1 MB లోపు అప్లోడ్ చేయాలి. తర్వాత డిగ్రీ యొక్క పిన్ నెంబర్ అయితే ఇవ్వాలి, మార్క్స్ అండ్ కన్సల్టేషన్ పీసీఆర్ ఓడి సర్టిఫికేట్ చూస్ ఫైల్లో అప్లోడ్ చేస్తారనమాట. వన్స్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే మీ యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా చూపిస్తాయండి. ఈ ఎడ్యుకేషన్ డీటెయిల్స్లో 9th క్లాస్ నుంచి థర్డ్ ఇయర్కి సంబంధించి కూడా ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఒకవేళ మీ ఏరియా అంటే ఆ మిస్టేక్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అండి. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ చాలామంది తెలియట్లేదు, బ్రదర్ మాకు ఈ మిస్టేక్ ఉంది, డిస్ట్రిక్ట్ మిస్టేక్ ఉంది, మేము చేంజ్ చేయలేమని చెప్పి చేంజ్ చేయగలరు. చివరిలో చెప్తాను చేంజెస్ సంబంధించి. హాల్ టికెట్ నెంబర్, ఎంట్రన్స్ టెస్ట్, లా ఇవన్నీ కూడా చూపిస్తాయి అనమాట. అండ్ ఎలిజిబిలిటీ 3 years 5 years అనేది కూడా చూపిస్తుంది. అండ్ డూ యూ వాంట్ టు మేక్ ఎనీ చేంజెస్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ అయితే అడుగుతుంది. మెయిన్ ఇక్కడ కన్ఫ్యూజ్ పడుతుంటారు. ఒకవేళ నో పెట్టుకున్నారు అనుకోండి, డైరెక్ట్ డిస్క్లైమర్ అని వచ్చి ఇక్కడ టిక్ మార్క్ పెట్టేసుకొని మీరు పేమెంట్కి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ ఎస్ కానీ పెట్టారనుకోండి, మేము స్టార్టింగ్ చెప్పాను కదా ఈ డీటెయిల్స్ మీరు చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి, ఆ ఎస్ కానీ పెట్టుకుంటే మీరు మాడిఫై చేసుకోవచ్చు అండి. మీ యొక్క అప్లికేషన్ అనేది మాడిఫై చేసుకోవచ్చు. అది మీరు మెయిన్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అది సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డూ యూ వాంట్ టు ప్రొసీడ్ అని అడుగుతుంది ఒక పాపప్ అనేది. ఓకే మేము క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ వెంటనే
మీకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. మీ క్యాండిడేట్ డీటెయిల్స్, ఫాదర్ నేమ్ ఇవన్నీ కూడా చూపిస్తుందనమాట. ఒకసారి మీకు ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తాను. సో, ఇక్కడ ఒక పాపప్ వస్తుంది. వెరిఫై లేదా నువ్వు అని చెప్పేసి హెస్క్ అని పెట్టుకొని నెక్స్ట్ పేజ్కి వెళ్తుంది. డూ యూ వాంట్ టు ఎకనామికల్ ఇక్కడ మీరు ఇవ్వలేదని చెప్పింది. సో, ఇది నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో, ఈ డీటెయిల్స్ కూడా ఏమైనా మిస్టేక్ ఉంటే అడుగుతుంది. సో, వెరిఫై సబ్మిట్ మేము క్లిక్ చేస్తే ప్రొసీడ్ అని అడుగుతుంది. ఓకే. సో, ఇక్కడ చూసుకున్నారు కదా మీ డీటెయిల్స్ ఇవన్నీ. ఫాదర్ నేమ్ చేంజ్ చేసుకోగలరు. క్యాండిడేట్ నేమ్ మిస్టేక్ ఉంటే చేంజ్ చేసుకోగలరు. తర్వాత స్టడీ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఎస్ఎస్సి మార్క్స్ మేము అప్లోడ్ చేయాలి. ఓకే. నెక్స్ట్ కొంచెం డీటెయిల్స్ బ్లర్ చేసి చూపిస్తున్నాను, ఎందుకంటే యూట్యూబ్ కాపీరైట్ టర్మ్స్ వల్ల. సో, ఇక్కడ మీకు ఫాదర్ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు, క్యాండిడేట్ నేమ్ మిస్టేక్ ఉన్నా చేంజ్ చేసుకోవచ్చు. సో, నెక్స్ట్ ఇవన్నీ కూడా చెక్ చేసుకొని మొబైల్ నెంబర్, అడ్రస్, ఈమెయిల్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ స్టెప్కి వెళ్తే మీకు ఈ విధంగా స్పెషల్ కేటగిరీ అని చెప్పేసి చూపిస్తుంది అన్నమాట. సో, ఒకసారి డైరెక్ట్గా చూపిస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు స్పెషల్ కేటగిరీ. స్టార్టింగ్లో చెప్పాను కదా ఒకవేళ ఇప్పుడు మీ దగ్గర సర్టిఫికేట్ ఉందనుకోండి, దీన్ని ఎస్ కింద చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎస్ పెట్టేసుకోవచ్చు. చూసుకోవచ్చు ఇక్కడ ఎస్ కింద. ఒకవేళ లేదనుకోండి నో కింద పెట్టుకోండి, ఏ సర్టిఫికేట్ లేదని చెప్పేసి. కాకపోతే మీ యొక్క సర్టిఫికేట్ కేటగిరీ ప్రకారంగా సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఓకే. నెక్స్ట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ దగ్గర అందరూ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఒకవేళ మీకు మిస్టేక్ ఉందా ఆ ఇయర్ అని అనుకున్నారు అనుకో, ఇప్పుడు 10th క్లాస్ది కానీ ఇంటర్ది ఒక మిస్టేక్ ఉంది, దాన్ని ఇక్కడ బాక్స్ ఉంది కదా దాన్ని టిక్ మార్క్ చేసుకొని ఈ స్కూల్ కాలేజ్ నేమ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు డైరెక్ట్గా స్టేట్ అనేది కూడా చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెలెక్ట్ డిస్ట్రిక్ట్ అడుగుతుంది, డిస్ట్రిక్ట్ అనేది కూడా చేంజ్ చేసుకోవచ్చు. జస్ట్ ఎగ్జాంపుల్ పరంగా మీకు చూపిస్తున్నాను. అండ్ అప్లోడ్ సర్టిఫికేట్లో స్టడీ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తారు, లేదా ఆ యొక్క ఎడ్యుకేషన్కి సంబంధించిన సర్టిఫికేట్, మెయిన్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసినా ప్రాబ్లం లేదు. మీ దగ్గర స్టడీ ఉంటే మ్యాక్సిమం స్టడీ అప్లోడ్ చేయండి. ఇలా మీకు ఏది మిస్టేక్ ఉంటే ఆ మిస్టేక్ని టిక్ మార్క్ చేసుకొని చూస్ ఫైల్ మేము క్లిక్ చేస్తారనమాట. ఓకే. సో, ఇది గుర్తుపెట్టుకోండి. సో, ఎడ్యుకేషన్ స్టేట్ ఇవన్నీ కూడా అడుగుతుంది. సో, అన్నీ ఓకే అనుకుంటేనే ఇక్కడ ఏమీ మిస్టేక్ లేకపోతే ఈ టిక్ మార్క్ తీసేసేయండి. సో, ఎలా ఉంటుందని. ఒకవేళ మిస్టేక్ ఉంటేనే ఈ ఆప్షన్ టచ్ చేయండి, లేకపోతే ఆప్షన్ టచ్ చేయొద్దు. చాలామంది ఆప్షన్ మిస్టేక్ లేకపోయినా టచ్ చేసి స్టడీ డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేస్తారు. అలా చేయొద్దు దయచేసి. సో, ఇది అయిపోయిన తర్వాత గెట్ రీజన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీ రీజన్ అని చేస్తుంది. డిస్క్లైమర్ అగైన్ అడుగుతుంది. సో, ఈ డీటెయిల్స్ అన్నీ కరెక్టే అని చెప్పి టిక్ మార్క్ బబుల్లో పెట్టుకొని సబ్మిట్ ఆప్షన్ ఏదైతే ఉందో దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఒక పాపప్ అయితే రావడం అయితే జరుగుతుందండి. ఇక్కడ మీకు చూసుకోవచ్చు ఒక పాపప్ అనేది. సో, ఇక్కడ మీకు ఒక పాపప్ వస్తుంది. సో, ఇక ఇలాగా డియర్ అప్లికేషన్ డూ యూ వాంట్ సబ్మిటెడ్ అని చెప్పి ఓకే అని క్లిక్ చేస్తే మీ పేమెంట్ డీటెయిల్స్కి అయితే వెళ్తుంది. ఈ క్యాండిడేట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా పేమెంట్ పేమెంట్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంక్ నుంచి చేసుకోవచ్చు. ఒక పేమెంట్ మోడ్ తీసుకొని డిక్లరేషన్ యాక్సెప్ట్ చేసుకొని పే నౌ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చాలా మోడ్స్ చూపిస్తుంది. సో, పే నౌ మీద క్లిక్ చేస్తే మీ డైరెక్ట్గా గేట్వేకి వెళ్తుంది. పేమెంట్ అయిపోయిందా, పేమెంట్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది. అది పేమెంట్ రిసిప్ట్ అనేది కూడా తీసుకోండి అనమాట. సో, నెక్స్ట్ మీకు డీటెయిల్ వెరిఫికేషన్ ప్రాసెస్లో ఉందని చూపిస్తుంది అనమాట. వన్స్ మీకు డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు కరెక్ట్గా అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు వితిన్ 2 or 3 వర్కింగ్ డేస్లో కానీ లేదా 2 డేస్లో కానీ మీ వెరిఫికేషన్ అయిపోతుంది. ఇక్కడ చూసుకోవచ్చు నో యువర్ అప్లికేషన్ స్టేటస్ కానీ ఇందులో కూడా చెక్ చేసుకోవచ్చు అప్లికేషన్ స్టేటస్లో కూడా. ఓకేనా. సో, ఇక్కడ మీకు చూపిస్తుంది అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్, వెరిఫికేషన్ ఇన్ ద ప్రాసెస్ అంటే వెరిఫికేషన్ మధ్యలో ఉంది. మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత ఆటోమేటిక్గా వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అనేదితో వస్తుంది. సో, వెబ్ ఆప్షన్స్ ఫర్ ఎలో అని వచ్చినట్టయితే డైరెక్ట్గా మీరు ఇంకా వెబ్ ఆప్షన్స్ పెట్టేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో, ఇది డైరెక్ట్గా మీ యొక్క ఏపీ లాసెట్ కానీ ఏపీ పీజీ ఎల్సెట్కి సంబంధించి ఆన్లైన్లో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రాసెస్ అనేది అందరికీ ఇదే ప్రాసెస్, ఇదే ఫార్మాట్ ఉంటుంది. ఇందులో ఏం చేంజెస్ అయితే ఉండవు. సో, ముఖ్యంగా ఎవరైతే చేస్తారో దగ్గరుండి మిస్టేక్స్ లేకుండా చేస్తారని ఈ వీడియో ఉద్దేశంతో చేస్తున్నాను. ఒకవేళ ఆ సర్వీస్ నుంచి మీరు అప్లై చేయాలనుకున్నా ఈ ప్రొవైడ్ చేసిన నెంబర్కి మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యి లేదా మీరు డైరెక్ట్గా మెసేజ్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. Sign up, bye friends. Thank you.